హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మంతరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో మ్యాక్సిమం అందరికంటే తనే ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ అయితే బోనాలు స్పెషల్. ఆ బోనాలు స్పెషల్లో నాకైతే కనిపించినంత వరకు అందరికంటే తన స్పెసిఫిక్గా స్పెషల్గా కనిపిస్తుంది. ప్లస్ ఆ శారీ అయితే సూపర్గా క్యూట్గా సూట్ అయింది మన తనుజకి. సూపర్గా అనిపించింది నాకైతే. మీకైతే ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ప్లస్ ఈసారి అందరూ బోనాలు అంటే డ్యాన్స్ చేస్తారు కదా, ఆ డ్యాన్స్లో కూడా చాలా క్యూట్గా అనిపించింది. నాకేమనిపించింది అంటే అసలు కళ్యాణ్ కూడా ఈ బోనాలు స్పెషల్ ఉంటే సూపర్గా ఉండేది అనిపించింది. బట్ మన కళ్యాణ్ అయితే మిస్ అవుతున్నాం. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ తనుజ ఇద్దరిని పక్క పక్కన పెడతారు, ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ కోసం. బట్ ఇప్పుడు పక్క పక్కన పెట్టడానికి కళ్యాణ్ లేడు, బట్ డిమాన్ పవన్ ఉన్నాడు. కానీ డిమాండ్ పవన్ తనూజ లాస్ట్ వీక్ ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు వచ్చినప్పటికీ అంత స్పెసిఫిక్గా స్పెషల్గా అయితే అనిపించలా. బట్ రీతు తనుజ పక్క పక్కన ఉంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. కొంతమంది డిమాండ్ పవన్ ప్లస్ తనుజని పక్క పక్కన పెట్టి చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన ఉన్నారని చెప్పి పెట్టారు. బట్ అట్లా పెట్టినా కూడా అంటే అంత ముగ్గురు కలిసి అయితే మళ్ళీ స్పెసిఫిక్గా స్పెషల్గా ఉంది, కానీ వాళ్ళిద్దరిని పెడితే అంత స్పెషల్గా అయితే నాకు కూడా అనిపించలేదు. ప్లస్ రీతు తనుజని పెడితే స్పెసిఫిక్గా స్పెషల్గా అందరూ ట్రీట్ చేస్తున్నారు రీజన్ ఏంటంటే రీతు కూడా బాగుంటుంది. ప్లస్ తను కూడా అందరితో జోవులుగా ఉంటుంది. తనుజ రీతు ఇంతకుముందు జాతిరత్నాల్లో ఇద్దరు చేశారు, కానీ అప్పుడు ఇంత బాండింగ్ లేదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు బాండింగ్ ఉంది. ప్లస్ ఫస్ట్లో కూడా బాండింగ్ లేదు. లాస్ట్ 5-6 వీక్స్లో వాళ్ళిద్దరికీ కొంచెం మంచి బాండింగ్ వచ్చిందని చెప్పచ్చు. ప్లస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా చేసే హంగామా అయితే మామూలుగా ఉండదు. బయటకు వచ్చిన తర్వాత ఒక చోట కలిసినప్పుడు అంటే ఒక రెస్టారెంట్లో సంథింగ్ అట్లా కలిసినప్పుడు వాళ్ళిద్దరు చేసిన హంగామా కూడా మనకి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అదైతే చాలా వైరల్ అయిపోయింది. ప్లస్ వాళ్ళిద్దరు ఇప్పుడు నేను నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ రీతు అని కూడా చెప్పింది. ప్లస్ కాకమ్మ కథల్లో ఇద్దరు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు చేసిన హంగామా అయితే మనం చెప్పాల్సిన పని లేదు. తను మాట్లాడేదానికి రీతు కౌంటర్ ఇవ్వటం, ప్లస్ రీతు అయితే చాలా జోలుగా మాట్లాడుతుంది. తనైతే నీకు అంటే బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు అని చెప్పి అడిగినప్పుడు వైట్ షర్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని చూయిన్ గమ్ నవ్వులుతూ అని చెప్పి తను చెప్తుంది. అంటే కళ్యాణ్ ఊహించుకొని తను చెప్తుంది. ఇప్పుడు నీకు క్రష్ ఎవరని చెప్పి అడిగితే మన తనుజ చెప్పింది ఎవరు మనకు తెలుసు కదా, బైరా. కానీ తనేమో ఉన్నారు నాకు తెలుసు అని అట్లా విక్రించడం అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసారంటే హంగమ్మ మామూలుగా ఉండదు. ప్లస్ ఇప్పుడు తనుజ కొన్ని ఫొటోస్ ఇప్పుడు పెట్టిందనమాట సోషల్ మీడియాలో, అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ ఏంటంటే ఫస్ట్ బైరా వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు బైరా వాళ్ళ అమ్మమ్మ మీదకి తన హెయిర్ లాగటమే కావచ్చు, తనతో ఆటలాడటం. అంటే యాక్చువల్గా ఇంట్లో పెట్టుంటే ఎట్లా ఉంటుంది అనేది, ఎంత జోల్గా ఎంత క్యూట్గా అది ఆడుకుంటుంది అందరితో అని చెప్పి అది ఒకటి పెట్టారనమాట. కొంతమంది అనుకుంటారు ఇది క్యూట్గా ఆడటమా, మీద పడి లాగటం అది అని అంటారు. కాదు, అది యాక్చువల్గా ఇంట్లో వాళ్ళని మాత్రమే పట్టుకుంటుంది. ఏ పప్పి అయినా కూడా మాకు ఆల్రెడీ ఉందన్నమాట. ఇంట్లో వాళ్ళు మాత్రం పట్టుకుంటుంది. బయట వాళ్ళు వస్తే అసలు ఊరుకోదు, ఇంట్లో అడుగు పెట్టినా ఊరుకోదు. ఇంట్లో డాగ్ ఉంటే వేరు, ఆ సేఫ్టీయే వేరు. ప్లస్ ఇంట్లో చాలా బాగుంటుంది. అది బైరాన్ని చూస్తేనే కాదు, పెంచుకుంటే కూడా అర్థమైపోతుంది. సో అదొకటి పెట్టిందనమాట. అది ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ప్లస్ తను ఆల్రెడీ ఆర్ఫాన్స్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళింది కదా, తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిందనమాట. తను బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ చేసుకుని తినేటప్పుడు వాళ్ళు ఫీలింగ్ చూసి తను ఎంత హ్యాపీ ఫీల్ అయింది, అది మొత్తం సోషల్ మీడియా అప్లోడ్ చేసిందనమాట. అది వచ్చేసి తన ఛానల్లో ఉంది. అవైతే ఇప్పుడు నాకు కూడా అవి వింటుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే బయట వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలియదు, చేసిన వాళ్ళకైతే అంటే ఆ వర్క్ చేసిన వాళ్ళకి ఎంత ఫుల్ సాటిస్ఫై అవుతారో తను చెప్పిందనమాట. అంటే నాకు కొంచెం టైం దొరికినప్పుడు ఇట్లా రావడం నాకు ఇష్టం. ప్లస్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఇప్పించినప్పుడు వాళ్ళు సాటిస్ఫై ఫీల్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా లైఫ్కి సార్థకత వచ్చింది అన్న టైప్లో అనిపిస్తుంది అని చెప్పి తను చెప్పింది అనమాట. అదైతే నాకైతే అంటే బయట వాళ్ళే హ్యాపీ, తన హ్యాపీనెస్గా ఫీల్ అవ్వటం. అంటే బయట వాళ్ళ హ్యాపీ అంటే ఇట్లా అర్ఫాన్స్ పిల్లలే కావచ్చు, లేని వాళ్ళకి ఇవ్వటం, ఇట్లాంటివి నేను కళ్యాణ్ దగ్గర చూశాను, ఇప్పుడు తనుజ దగ్గర చూశాను. కళ్యాణ్ దగ్గర చూస్తుంది యాక్చువల్గా తన ఒక క్రికెట్ టోర్నమెంట్కి వెళ్ళాడు కదా, అసలు దాని గురించి నెక్స్ట్ కళ్యాణ్ బ్లాగ్లో చెప్తాను. అసలు సూపర్ కళ్యాణ్ కూడా చెప్పాల్సిన పర్వాలేదు. వీళ్ళిద్దరైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పచ్చు. అంటే ఫ్రెండ్స్గా చెప్తున్నాను. ఫ్రెండ్స్గా ఒకళ్ళని మించి ఒకళ్ళు హెల్ప్ చేయటంలో వాళ్ళకి అసలు కొట్టే వాళ్ళే లేరు అన్నట్టు ఉందన్నమాట. సో తనుజ గురించి లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.